ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. శిష్యుని లక్షణములు తెలియజేయుచున్నారు. అతి వెలరతి చతురతల యతి వెలచే వారి తండ్రులరయనచు తత్తులరాయరే రతినట్లనే మతిమంతుడు గురుడు బోధమాని నాగాని తద్బోధత మానాడు పూని అతిదారిధుని చే విద్యార్జించిన తగాడు అతిదారిద్రుని చే విద్యార్జించిన తగాడు చతురుడై తమార్జన జయు పంతులు మానినగాని తద్బోధత మానాడు పూని. ఓ శిష్యుడా, స్త్రీల యొక్క రతి చతురత్వము ఆ స్త్రీల వలన వారి తల్లిదండ్రులు తెలుసుకొనరు గాని ఆ స్త్రీల భర్తలు వారి రతి చతురత్వమును చక్కగా తెలుసుకొందురు. అట్లే బుద్ధిమంతుడైన శిష్యుడు గురుబోధను సంపూర్ణముగా పొందిన పితప అతడికి గురుబోధ చేయుటము మానివేసినప్పటికీ తాను బోధను మానక ఇతరులకు బోధించుచునేయుండును. కానీ దానిని అతడు విడిచిపెట్టడు. అతని బోధ యొక్క చిత్రత్వము అతని శిష్యులెరుంగుచుందురు. అతి దరిద్రుడైన గురువు వలన విద్య అభ్యసించినవాడు తన విద్యాభ్యాసము పూర్తయిన పిదప తన గురువు ధనము సంపాదించపోయినను తన నేర్పరితనముతో ధనమును సంపాదించును గాని తన గురువు వలె సంపాదనను మాని ఉండడు. అట్లే బుద్ధిమంతుడకు శిష్యుడు తనకు సద్గురువు పరిపూర్ణ భావమును సంపూర్తిగా తెలిపిన పిదప గురువు బోధించుట మానివేసినప్పటికీ పరిపూర్ణుడైన శిష్యుడు బోధించుట మానడు. ఓ శిష్యుడా, స్త్రీల యొక్క రతి చతురత్వము ఆ స్త్రీల వలన వారి తండ్రులు తెలుసుకొనరు గాని ఆ స్త్రీల భర్తలు వారి రతి చతురత్వమును చక్కగా తెలుసుకొందురు. అట్లే బుద్ధిమంతుడైన శిష్యుడు గురుబోధన సంపూర్ణముగా పొందిన పిదప అతడికి గురుబోధ చేయటము మానివేసినప్పటికీ తాను బోధను మానక ఇతరులకు బోధించుచునేయుండును. ఇక్కడ వాస్తవమైన సత్శిష్యుడు ఎవరైతే ఉన్నారో గురువు బోధ అనేది చేయటము మానివేసినప్పటికీ కూడా ఆ బోధ గురుడు నాకిక చెప్పలేదే మానివేశాడే అని తను ఆ బోధను మానకుండా ఆ బోధని తను ఇంకా పెంపొందించుకునేదానికి దృఢపడేదానికి సంబంధించి ఇతరులకు అదే బోధించుచునే ఉంటాడనమాట. ఎందుకు అంటే ఏ విద్య అయినా సరే అది మరుగున పడితే అది మరుపు రావటం అనేది ఈ ప్రపంచములో సహజం.
అందువల్ల అది మరుపంటూ రాకుండా ఉండాలి అంటే నిరంతరము ఆ విద్యననేది అభ్యాసం అని కానీ అభ్యసించటం అనేది కానీ దాని మరలా స్మరించటం అనేది కానీ నిరంతరము తన హృదయములోనే స్థిరంగా ఉండాలి అంటే దాన్ని బోధించటం కానీ లేకపోతే మననం చేయటం కానీ అదే నిరంతరము, ఇక అది తప్ప రెండవది లేదు, ఏది చూసినా అదేనే అభ్యాసము కానీ ఇటువంటి యొక్క సాధనా స్థితి అయితే ఏదైతే ఉన్నదో దాన్ని వదలకుండా గురువు ఇక విద్యనేది బోధ చెయ్యకుండా మానివేసినప్పటికీ కూడా వాస్తవమైన సత్శిష్యుడు అటువంటి విద్యనే నిరంతరము కూడా ఇతరులకు బోధించి కానీ తను మననం చేసి కానీ నిరంతరం విద్యయందే మేల్కొని ఉండటమనేది జరుగుద్ది. కాబట్టి అతను బోధ యొక్క చతురత్వము అతని శిష్యులెరుగుచుందురు. అటువంటి ఏదైతే ఆ విద్యలో ఉండ యొక్క ఆ విద్యతోటి సంబంధము కలిగిన యొక్క శిష్యుడు విద్య కంటే ఇంక వేరేది ఏదీ లేదు, అదే సర్వస్వము అని నమ్మి విద్యే నాకు కంటే వేరే లేదు అని నమ్మిన శిష్యుడు ఎవరైతే ఉంటారో ఆ శిష్యుడు యొక్క ప్రబోధము ఏ విధంగా ఉంటుంది అంటే ఆ విద్యలో ఉండ చతురత్వము అంటే దాంట్లో ఉండ యొక్క గొప్పతనము ఏదైతే ఉన్నదో అతని శిష్యులనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోగలుగుతారన్నమాట. అదేవిధంగా ఇంకొకటి, అతి దరిద్రుడైన గురువు వలన విద్యను అభ్యసించిన వాడు తన విద్యాభ్యాసము పూర్తయిన పిదప తన గురువు ధనము సంపాదించపోయినను తన నేర్పరితనముతో ధనము సంపాదించును కానీ తన గురువు వలె సంపాదనను మాని ఉండడు. ఎవరైనా సరే ఇక్కడ గురువు మన బహిర్గతంగా ఇక్కడ దరిద్రుడు అంటే మనం చూసే ఈ సంపదలు ఈ అయితే ఉండయో ఈ అనుకుంటాం. వాస్తవకంగా దరిద్రము అంటే ఏదైతే జ్ఞానమంటూ లేకుండా ఉండ జ్ఞానము ప్రపంచ జ్ఞానంతో కూడుకున్న ఏ జ్ఞానం అయితే ఉన్నదో అదే ఇక్కడ మనకు దరిద్రము అంటే. ఇక్కడ వాస్తవంగా మన ఈ కనపడే ఈ సంపదలు కానీ ఈ సిరులు కానీ ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే ఇయే మనకి ఈ సంపదలు ఈ సిరులు ఇయే గొప్ప అనుకొని మనం ఈ తలుసుకుంటూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా. కానీ వాస్తవకంలో ఈ సంపదలన్నీ కూడా జ్ఞానవంతుడికి దైవ మార్గాన ప్రయాణం చేసేవాడికి ఇవన్నీ కూడా తుల్యప్రాయంగా ఉంటాయి అన్నమాట. తుల్యప్రాయంగా ఉంటాయి అంటే ఉండి కూడా లేనాటితోటే సమానంగా ఉంటాయి. మరి అటువంటి అప్పుడు ఎందుకు వాటిని వదలొచ్చు కదా అంటాడు. వదిలుండోడికి ప్రత్యేకించి వదలాల్సిన పని అంటూ ఏమీ లేనే లేదు. ఎందుకు అంటే శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ భూమి మీదకి ఎందుకోసమైతే ఈ భూమి మీదకి వస్తాడో తనకు సంబంధించిన కార్యకలాపాలు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసేదానికే రావటం అనేది జరుగుద్ది. వాటి వలన సంపదలు పెరగని, వాటి వలన సంపదలు ఉండ సంపదలు పోని, ఈ అన్నింటినీ కూడా ఉండయి లేని వచ్చినాయి అని కానీ ఉన్నాయి పోయినాయి అని కానీ ఇటువంటి భావనలు అనేది వాస్తవమైన జ్ఞానానికి ఎప్పుడూ కూడా ఉండవు. అయితే మరి అదేవిధంగా ఇక్కడ దరిద్రుడైన గురువు విద్యను అభ్యసించిన ఒక విద్యాభ్యాసి ఎవరైతే ఒక శిష్యుడు ఒక దరిద్రానికి సంబంధించిన గురువు దగ్గర విద్యాభ్యాసము చేసినప్పటికీ కూడా ఆ విద్యాభ్యాసము పూర్తయిన పిదప కూడా తన గురువు సంపాదించకపోయినను కూడా వాస్తవమైన సశిష్యుడు అయితే తన నేర్పరితనముతో ఈ ధనమును సంపాదించును కానీ ఆ గురువు వలె సంపాదనను మాని ఉండడు. ఏదైతే ఉన్నాడో ఇక్కడ సశిష్యుడు అంటే తన
నేర్పరితనము అంటే ఎటువంటిది? నేర్పరితనం అంటే ఒక విద్యందు ఆ విద్యను సాధించేదానికి నేర్పరి ఏదైతే ఉందో అంటే మెలకువ, విద్యను పొందేదానికి సంబంధించిన మెలకువ, ఆ విద్యను సాధించేదానికి సంబంధించిన సాధన ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఉన్నవాడే ఇక్కడ నేర్పరి అంటామన్నమాట. అటువంటి నేర్పరి అది పారమార్థిక విద్యే కాదు, ఇది భౌతిక విద్య అయినా సరే. అది పారమార్థిక సంపద అంటే మనం జ్ఞాన సంపద అంటాం. ఇక్కడ భౌతిక సంపద అంటే మనం ధనము, ధాన్యము, ఇవన్నీ అష్టైశ్వర్యాలు అంటాం. అందువల్ల ఈ భౌతిక సంపద కానీ పారమార్థిక సంపద కానీ ఏదైతే ఈ శిష్యుడి దగ్గర అటువంటి నేర్పరితనం కానీ ఉన్నట్లయితే, ఒకవేళ గురువు దరిద్రముగా ఉన్నప్పటికీ, అంటే ధనము లేకుండా ఉండి ఆ ధనాన్ని సంపాదించకపోయినప్పటికీ కూడా ఈ నేర్పరితనముతోటి ఆ విద్యను సాధించి తన ఈ భౌతికమైన ధనాన్ని కూడా సంపాదించగలుగుతాడు ఆ శిష్యుడు. అటువంటి శిష్యుడే ఇక్కడ నేర్పరే అని మనం అనగలుగుతాము. అట్లే బుద్ధిమంతుడకు శిష్యుడు తనకు సద్గురువు పరిపూర్ణ భావమును సంపూర్తిగా తెలిపిన పిదప గురువు బోధించట మానివేసినప్పటికీ పరిపూర్ణుడైన శిష్యుడు బోధించట మానడు. ఇక్కడ శిష్యుడికి తన గురువు వలన పరిపూర్ణమైన స్థితి, పరమాత్మ యొక్క స్థితి ఇట్టుదని బోధించిన తర్వాత ఇక ఏ బోధ కూడా లేనప్పటికీ, ఏ బోధ కూడా బోధించకుండా ఉండినప్పటికీ ఆ సత్శిష్యుడు ఏమి చేస్తూ ఉంటాడు అంటే, సంపూర్తిగా తెలిసిన తర్వాత ఆ గురువు యొక్క భావాన్ని ఏదైతే ఉన్నదో ఆ గురువు బోధించినప్పటికీ కూడా ఆ గురువు బోధించుట మానివేసినప్పటికీ ఈ పరిపూర్ణుడైన శిష్యుడు ఆ విద్యననేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా బోధించటం కానీ మానడు. ఎందుకు మానడు అంటే, అంతకన్నా ఎక్కువైనది కానీ అంతకన్నా విలువైనది కానీ విద్య కన్నా గొప్పది కానీ రెండవది లేదు అని తను నిర్ధారణ చేసుకున్న విషయం. ఎందుకు అంతకన్నా గొప్పది లేనిది అని తను నిర్ధారణ చేసుకున్నాడు? ఏది చూసినా సరే ఈ ప్రపంచంలో జరిగేది ప్రతి ఒక్కటి కూడా రాకడ పోకడ కలిగినవే కానీ ఏది స్థిరంగా ఉండేది కాదు. అది మరి ఇటువంటి రాకడ పోకడ కలిగినది ఈ ప్రపంచమని చూసిన యొక్క సశిష్యుడు ఈ రాకడ పోకడ కలిగిన దానికి ఎటువంటి ప్రాధాన్యత అంటూ ఇవ్వకుండా వాస్తవమైన ఏ స్థిరంగా ఉండే యొక్క పరమాత్మ తత్వం అయితే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క తత్వం యందే స్థిరంగా ఉండి ఈ విద్యననేది నిరంతరము కూడా బోధించటం అనేది కానీ ఆ విద్యననేది నిరంతరము కూడా చర్చించటం అనేది కానీ ఆ విద్యను సత్సంగం ద్వారా ఎవరైతే ఇంకా దానికి సంబంధించిన వాళ్ళతోటి సత్సంగం చేయటం కానీ ఈ విధంగా ఆ విద్య కన్నా ఉన్నతమైనది లేదు అని ఆ విద్యనే నిరంతరము స్మరణలో ఉంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడు ఈ మాయ యొక్క ప్రభావము అనేది మళ్ళీ ఎప్పుడు త్రుటిలో ఈ మాయ యొక్క ప్రభావము పడుద్దన్న ఉద్దేశముతోటైనా సరే, లేదా పరిపూర్ణ భావాన్ని వదలకుండా నిరంతరం పరిపూర్ణ స్థితిలో ఉండేదానెందుకైనా సరే ఆ విద్యననేది ఆ శిష్యుడు నిరంతరము బోధించుతూనే ఉంటాడు. అటువంటి వాడే ఇక్కడ వాస్తవమైన సత్శిష్యుడు అంటే, అటువంటి వాడే ఇక్కడ శిష్యునికి ఉండవలసిన లక్షణం అంటే ఆ విధంగా ఉంటేనే ఆ శిష్యుడనేది పరిపూర్ణ బోధనే పొందగలడు. కాబట్టి లోకములో
ప్రతి ఒక్కరూ కూడా దైవ మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే అటువంటి శిష్యుడికి కలిగిన ఉన్నతమైన లక్షణాలు మన దగ్గర ఉన్నయ్యా లేవా అని ప్రతి ఒక్కరము కూడా మనం పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే ఏ క్షణమైనా సరే ఒక్క క్షణాన్ని మనం మాయకే కానీ అవకాశం కానీ ఇచ్చాము అంటే అది మనల్ని 10 క్షణాల యొక్క సమయాన్ని అది ఆక్రమించేసుద్దన్నమాట. ఎందుకు అంటే ఒక్క క్షణం ఇది ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఈ వస్తువు బాగుంది అని అనుకున్నాము అంటే ఆలోచనతోటి ఇక దాన్ని ఆ బాగుండదాన్ని ఏ విధంగా మనం సంపాదించాలి అనే కోరిక అనేది మనకు కలగటం జరుగుద్ది. ఆ కోరిక కలిగిన తర్వాత ఇక దానికి సంబంధించిన కర్మ అనేది చేయటం అనేది మనం బిగిన్ చేయటం జరుగుద్ది. ఇక ఆ కర్మకు ద్వారా వచ్చే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని మనం అనుభవించటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత దానితో వచ్చిన ఫలాఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నచ్చితే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే సంబరపడిపోవటం అనేది జరుగుద్ది. లేదా మనం అనుకున్న దానికంటే తక్కువగాని వస్తే దుఃఖపడటం అనేది జరుగుద్ది. మనం ఈ విధంగా ఒక్క క్షణం అనేది మన మాయకి అవకాశం కానీ ఇచ్చినట్లయితే మన జ్ఞానాన్ని మొత్తాన్ని ఈ విధంగా మళ్ళీ తన వైపు మరలించుకొని ఈ తిరిగా మళ్ళీ మనల్ని ఈ జనన మరణం అనే ప్రవాహంలో పడేసేదానికి ఎంతైనా వీలున్నదని ఒక్క క్షణాన్ని కూడా మనం మాయకి అవకాశం ఇవ్వకుండా ఉండటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యము. కాబట్టి మొట్టమొదట ముందు అసలు ఈ మాయ అంటే ఏందో ముందు మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. మాయ అంటే ఏదైతే కొద్దిసేపుండి మళ్ళీ కనపడకుండా పోయేదాన్ని ఏదైతే ఉందో దాన్నే మాయ అంటాం. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక మాయలవాడు అంటే ఏదైనా సరే మనకి ఇక్కడ ఈ రోడ్డు అమ్మట కానీ అనేక రకాల మనకి వాళ్ళు ఇక్కడ పెడుతూ ఉంటుంటారు. ఇవి మాయలోడు లేకపోతే గారడీవాడు అని. ఆ గారడీవాడు ఏం చేస్తుంటాడు, ఏదైనా సరే అక్కడికక్కడే లేని విచిత్రాన్ని మనకే సృష్టించుతూ ఉంటాడు. అంతలోనే అది మళ్ళీ మటుమాయమైపోతూ ఉంటుంది, కనపడకుండా పోతుంటుంది. అది లేకుండానే చేతిలో ఒక చిన్న కర్ర పెట్టుకొని దాన్ని వెంటనే పాముగా గడపనేటట్టు మనకు చూపించుతూ ఉంటాడు. మళ్ళీ వెంటనే అది మళ్ళీ కర్రగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తీరగా ఈ గారడీవాడు యొక్క విద్య అనేది ఏ విధంగా ఉంటుందో మన జీవితం కూడా ఈ గారడీవాడు విద్య లాంటిదేను. ఏ విధంగా కొద్దిసేపు కనపడుద్ది, మళ్ళీ తర్వాత కనపడకుండా పోతుంది. ఇదే మాయ అంటే. మాయ అంటే ఏదో ఎక్కడో ఉన్నది, ఎక్కడో కాదు. మనం అనుభవించే జీవితం ఏదైతే ఉన్నదో అది జీవితం అనేది నిజము అనుకునేదే, నిజంగాని దాన్ని నిజం అనుకునేదే ఇక్కడ మాయ. మరి ఆ గారడివాడు చూపించేటప్పుడు అంతా మనకు నిజంగానే కనపడుతుంటుంది. మరి నిజమైతే అక్కడ ఉండాలి కదా, అక్కడ ఉండదు. వెంటనే మళ్ళీ మరుగున పడిపోతుంటుంది. మన జీవితం కూడా, ప్రతి ఒక్కరి జీవితం కూడా అదే విధంగా కనపడి మళ్ళీ కనపడకుండా పోయేను ఈ శరీరానికి సంబంధించిన మన జీవిత విధానం మొత్తం కూడా. దాన్నే ఇక్కడ మాయా అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అదే అటువంటి మాయని ముందు సంపూర్తిగా తెలుసుకొని మనం ఈ మాయే నిజమని ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేక ఈ మాయకి ఆధారమైన వస్తువు ఎప్పుడూ చెక్కు చెదరకుండా స్థిరంగా ఉండే యొక్క స్వరూపం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నామా అని మనం ప్రతి ఒక్కరము తెలుసుకొని ఆ స్థిరమైన తత్వం కోసం ప్రయాణం చేసేవాడే ఇక్కడ వాస్తవమైన సత్శిష్యుడు. అటువంటి లక్షణాలే ఈ శిష్యుని దగ్గర ఉండాలి. కానీ వేరే లక్షణాలుంటే వాస్తవమైన పరమాత్మని చేరలేరు. ఓం తత్సత్.